నీకేం తీసుకోపో అన్నారు. హ్మ్. నీకేం తీసుకోపోలేము కదా! అదేలే. అట్లనే ఒక 10 నాళ్ళు తిరిగిండు వాడు. ఆ! ఇక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ తోటి ఒక అన్నయ్య వస్తాడు. హ్మ్. ఆయనకి కూడా అడిగిండు. హ్మ్. మళ్ళీ ఎవలెవలకి అడిగి ఎక్కడ తీసుకుపోయాడో బిడ్డ అని తెలవదు. హ్మ్. అయిపోయింది. తెల్లారి కూడా అడిగినావు, "ఏందే బిడ్డ ఎట్లున్నావు ఏందే" అంటే, హ్మ్. "మంచిగానున్నా అమ్మా, మంచిగానున్నా అమ్మా." పిల్లలకి రాదే రోజు మాట్లాడేది. హ్మ్. హ్మ్. కానీ ఆ 2 రోజులు మాట్లాడకుండా ఉన్నారు. హ్మ్. పిల్లలకి అంటే పడుకున్నదంటాంది, లేకపోతే కింద ఉన్నదంటాంది. హ్మ్. ఇట్లనే అంటాంది. హ్మ్. "ఎట్లున్నవే అవ్వ" అంటే, "ఏంలే మంచిగానే ఉన్నావు, మంచిగానే ఉన్నా" అని మాట్లాడదాం. హ్మ్. మరి ఏమన్నారు ప్రెగ్నెన్సీ గురించి అంటే, లేదు ఒప్పుకున్నారు, ఓకే అయింది అన్నది. హ్మ్. ఓకే అయింది కదా అని. నేను మా వాళ్ళకన్నా అది అన్ని మాటలే. హ్మ్. ఒక్కసారి తెల్లారే హ్మ్. పోయి వచ్చిన మాటలే అవి. హ్మ్. ఎంత టార్చర్ అయితాందో. హ్మ్.